2 గ్రూపులు చేస్తాం. మధ్యలో గ్యాప్ ఉండాలి. మధ్యలో ఉన్న వాళ్ళు ఏ గ్రూపు అర్థం కాదు మాకు. ఇంకొంచెం జరగాలి, ఇటు అటు. లాస్ట్ మీరు ఏ గ్రూపు? ఇటా అట? ఇటేనా? లైన్ వంకరగా ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. వీళ్ళు ఏ గ్రూపు? ఇటువైపు ఉన్నవాళ్ళు, మాకు ఎడమ చేతి వైపు ఉన్న వాళ్ళు ఏ గ్రూపు, మాకు కుడి చేతి వైపు ఉన్న వాళ్ళు బి గ్రూపు. చైర్లో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు, గ్రూప్లో ఏ గ్రూప్ అయినా క్వశ్చన్ అడిగినప్పుడు ముందున్న వాళ్ళు చెప్పాలి. మెర్సకకి ముందున్న వాళ్ళకి అవకాశం ఇస్తాం ఫస్ట్ టైము. వీళ్ళు చెప్పిన తర్వాత సెకండ్ క్వశ్చన్కి తర్వాత వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఎందుకంటే చెప్పిన వాళ్ళే చెప్తూ ఉంటారు. మీరు చెప్పలేకపోతే చైర్లో వాళ్ళకి అవకాశం ఇస్తాం. మీరు చెప్పకపోతే, ఏ వాళ్ళు బి వాళ్ళు చెప్పకపోతే చైర్లో వాళ్ళకి అవకాశం ఇస్తాం. చైర్లో వాళ్ళు అప్పుడే చెప్పొద్దండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? వాళ్ళని కూడా అడుగుదాం. ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో ఆన్సర్ చెప్పకూడదు. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఎవరినైతే చెప్పమంటామో వాళ్ళు చెప్తే వాళ్ళకి ప్రైజ్, లేదంటే -1. ఓకే, మీరు ఏ గ్రూపు? మీరు ఓకే, రెడీగా ఉన్నారా? మంచి ప్రైజ్లు ఉన్నాయి. రాజు ఆజ్ఞకు క్వశ్చన్ వినాలి. ఫస్ట్ బాగా మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు అటెంటివ్గా ఆన్సర్ చేయగలుగుతాం. ముందే చేతి -1 తెచ్చుకొని వాళ్ళకి పాస్ అని అయ్యే కంటే మనం చెప్తే బాగుంటుంది కదా. సో దేవునికి భయపడి రాజాజ్ఞను చేయని వారు ఎవరు? అడిగే క్వశ్చన్స్ అన్నీ ఓన్లీ సిస్టర్స్ రిలేటెడ్. ఓకే, ఏ వాళ్ళు? యొక్కబేది రాంగ్ ఆన్సర్. చెప్తారా? దేవునికి భయపడి రాజాజ్ఞను చేయనివారు వాళ్ళ పేర్లు. వెరీ గుడ్. అందరు చెప్తే గిఫ్ట్ రాదు. షిఫ్రా పూయా, కరెక్ట్. వెరీ గుడ్. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం. షిఫ్రా పూయా కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, బి గ్రూప్. చాలా జాగ్రత్తగా వినండి. చేయెత్తిన వాళ్ళు. సుత్తే మేకు హాంఫట్. లాస్ట్ కృపాక్క. కృప కరెక్ట్. వెరీ గుడ్. శిష్యరంజం. బాగానే ప్రైజులు తెచ్చుకుంటున్నారే. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 21వ వచనం. నువ్వేరా? మీరు చెప్పలేకపోతే మాకు వస్తే అని నేను ఎదురు చూస్తున్నా, కానీ బాగా చెప్తున్నారు మీరు. ఏ వాళ్ళకి? అత్త కోడళ్ళు, కానీ వాళ్ళిద్దరి పేర్లు ఒకటే. ఆ పేరేంటి? వాళ్ళ అత్త పేరు కూడా రూతేనా? అత్త కోడళ్ళు. కోడలు ఇద్దరి పేర్లు ఒకటే. అత్త పేరు ఒకటే, కోడల పేరు కూడా ఒకటే. ఏ వాళ్ళు? కరెక్ట్. వెరీ గుడ్. తామార్ కరెక్ట్. రెఫరెన్స్ వచ్చేసి 2 శామ్యూయల్ 13:1లో అబ్షాలోము చెల్లెలు పేరు తామారు. తర్వాత అబ్షాలోముకు ఒక కుమార్తె పుడుతుంది. 14వ అధ్యాయం 27వ వచనం. అతని కుమార్తె పేరు కూడా తామారు. బి వాళ్ళు. ఇద్దరి ఏక మనసుకై పౌలు బతిమాలనాడు. ఈజీ క్వశ్చన్. చెయ్యెత్తాలి. గుంపులో చెప్తే ప్రైజ్ రాదు. ఇద్దరి ఏక మనసుకై పౌలు బ్రతిమలాడినాడు. బతిమాలెన్. నోట్లో తిరుగుతూ ఉంది కానీ బయటికి రావడం లే. నెక్స్ట్ అక్క. కరెక్ట్.
ఇద్దరు సగం సగం చెప్పినారు. మీరేం చెప్పారు? మరి ఇప్పుడు ఈ ప్రైజ్ని అడ్డు చేద్దాం, సగం కట్ చేద్దామా? సరే రా, అక్క నీకు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు చైర్లో ఉన్న వాళ్ళకి. ఓకే. చక్కనైన చిన్నదెవరు, దయనొందిన చిన్నదెవరు? మీరు కూడా Only చైర్ chair. కిందే వస్తారు. ఆ, రెండున్నాయి అక్కడ క్వశ్చన్లు, జాగ్రత్తగా వినండి. ఇంకొకరు చక్కనైన చిన్నదెవరు, దయనొందిన చిన్నదెవరు? అదెవరో కూడా చెప్పాలి. అక్క చెప్పినారు, రిబ్కా ఎస్తేర్. మీరు ఒకటే చెప్పినారు, అంతకంటే ముందు రెండు చెప్పినారు. కానీ sister. ఇంకొకసారి యాక్సెప్ట్ చేయము. హ్యాండ్ రైజ్ చేస్తేనే అది అంతే యాక్సెప్ట్ అంతే చేస్తాం. అంతే. రండి ఒకసారి చెప్పురా, ఎక్స్ప్లెయిన్ చేయి. చక్కనైన చిన్నది ఈరోజు మనకి జెనసిస్ 24th చాప్టర్లోనే ఉంది. ఆ చిన్నది చాలా చక్కగా ఉంది అనేసి. తర్వాత దయ నొందింది అంటే హేగే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరు అతని దృష్టికి దయ పొందుతుంది. ఆ చిన్నది అతని దృష్టికి దయ నొందేను అనేసి ఉంటుంది. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయంలో ఇది. ఆదికాండం 24లో రిబ్కా గురించి ఉంటుంది. ఇప్పుడు ఏ వాళ్ళు? సూదిని వాడిందెవరు, త్రాడును వాడిందెవరు? అప్పటి నుంచి ఎత్తుతున్నావు. ఆన్సర్ తెలియకుండానే చేయెత్తుతావా? ఓకే ఓకే ఓకే. ఇంకొకరు ఆమె ఎవరో చెప్పు. ఎవరు ఆమె? కరెక్ట్, అందించినారా? కరెక్ట్, సాధించింది అయితే. ఇప్పుడు బి వాళ్ళు. దోర్కా గురించి అపోస్తల కార్యం 9వ అధ్యాయం. అదే ఒకసారి చెప్పు ఆన్సర్. ఆ క్వశ్చన్ సూదిని వాడింది తబిత, ఆమె పేరు దోర్కా కూడా అంటారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 39వ వచనంలో ఆమె గురించి రాయబడింది. తర్వాత తాడును వేగు చూడడానికి వెళ్ళిన వారిని కాపాడడానికి త్రాడు వేసి వాళ్ళని దించుతుంది. అది యెహోషువ 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. రాహాబు. ఇప్పుడు నెక్స్ట్ బి వాళ్ళు. అక్కా చెల్లెళ్ళ పిల్లల పోటీ. వెరైటీగా ఉంది కదా క్వశ్చన్, చాలా వెరైటీగా ఉంది. అక్క పిల్లలు, అక్కా చెల్లెళ్ళ పిల్లల అక్క పోటీ. చెల్లెళ్ళు పిల్లల కోసం పోటీ పడ్డారండి. వీళ్ళ అక్క ఎత్తారు. ఫీబే ఎత్తింది. కరెక్ట్. ఫస్ట్ ఆమె ఎవరు ఎత్తారు? పక్కన క్వశ్చన్ అడుగుతానే రైస్ చేశారు. లేయా రాహేలు, అది మనం 29 ఆదికాండం 29వ అధ్యాయం 30వ అధ్యాయంలో మనం వాళ్ళ గురించి చూస్తాము. వాళ్ళ దాసిలను కూడా పిల్లల కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అర్థమైంది కదా క్వశ్చన్ ఆన్సర్? కరెక్టేనా? మేము అడిగింది రాంగ్ అడిగినామా? కరెక్టేనా? నెక్స్ట్ చైర్లో మనకి తర్వాత ఇద్దాం. ఏ వాళ్ళు? రథం చేత తొక్కబడిన రాజకుమార్తె ఎవరు, ఖడ్గం చేత చంపబడిన రాజకుమార్తె ఎవరు? చెయ్యి ఎత్తాలి. రథం చేత తొక్కబడిన రాజకుమార్తె ఎవరు, ఖడ్గం చేత చంపబడిన రాజకుమార్తె ఎవరు? కరెక్ట్. వెరీ గుడ్. 2 gifts వచ్చాయి. నెక్స్ట్ బి వాళ్ళు. యెజబేలు. చెప్పురా. యెజబేలు ఆమె రథం చేత త్రొక్కించబడుతుంది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనంలో ఆమె గురించి రాయబడింది. అతల్య ఖడ్గం చేత చంపించబడుతుంది. 2వ దినవృత్తాంతంలో 2nd Chronicles 23 14th and 15th వర్సెస్లో ఇది ఉంది. నెక్స్ట్ బి వాళ్ళు. 7 కుమార్తెలు తొట్లు నింపిరి, ఒక్క కుమార్తె దాహం తీర్చే. బి వాళ్ళు. 7 కుమార్తెలు తొట్లు నింపిరి, ఒక్క కుమార్తె దాహం తీర్చింది. ఆలోచన చేస్తే బయటకు వస్తుంది. తెలిసిందే, సింపుల్. రెండిటికి ఆన్సర్లు చెప్పాలి. ఎవరికైతే ఆన్సర్ తెలుసో ధైర్యంగా చేయెత్తి చెప్పాలి. చెప్పండి అక్క. తొట్లు నింపింది అక్క చెల్లెళ్ళు వాళ్ళు. కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి 7 కుమార్తెలు తొట్లు నింపిరి. వాళ్ళు ఎవరంటే మిద్యాను యాజకులు ఉంటారు కదా, 7 కుమార్తెలు వాళ్ళు తొట్లు నింపుతారు. మోషే వాళ్ళ మామ ఫైట్ పిల్లలు. చేసినప్పుడు
తర్వాత ఒక్క కుమార్తె దాహం తీర్చిందంటే రిబ్కా. ఆల్రెడీ ఈరోజు కొంచెం మెసేజ్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు చైర్స్లో ఉన్న వాళ్ళకి అవకాశం. దూతలు ఇంటికి వచ్చినా పట్టించుకోలే, నిస్సారమైన స్తంభమాయే. చాలా ఈజీ. అక్క ఆకెత్తి చైర్లో కూర్చో. లోతు బాగా కరెక్ట్. ఇది ఆదికాండం చైర్లో వాళ్ళు కూడా బాగా 19వ చెప్తున్నారే, అధ్యాయంలో చూస్తాం. చాలా ఫాస్ట్గా ఉన్నారు. లోతు భార్య, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో ఆమె స్తంభంగా మారిపోతుంది. ఇప్పుడు ఎవరు? ఏ వాళ్ళ? బి వాళ్ళ? బి వాళ్ళు అనుకుంటా కదా. ఏ వాళ్ళేనా? 6 నెలల గర్భిణి మరో గర్భిణికి 3 నెలల ఆతిథ్యం ఇచ్చే. రూతక్క. కరెక్ట్. అందరూ ఎవరికి? ఫస్ట్ ఇచ్చేసారు. లూకాసు వార్త ప్రైజ్లన్నీ మీరే తీసుకుంటున్నారు, మా ఇద్దరికి రావేమో. లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో ఎలిజబెత్ 6 నెలల గర్భిణిగా మనం చూస్తాము. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనంలో 3 నెలలు ఆమె దగ్గర ఉందనేది మనం చూస్తాము. ఇప్పుడు బి వాళ్ళు. రాజు కుడిపార్శ్వమున సింహాసనాసీనురాలైన తల్లి. మీకు తర్వాత అవకాశం ఇస్తే ఎవరైనా ఉంటే, చెప్పేవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. చెప్పిన వాళ్ళే కాకుండా ఎవరు చెప్పకపోతే మీకే ఇస్తాం. సేవకురాలు ఉన్నదా? ఏమక్క ఎవరు? కరెక్ట్. చెప్పు. ఆన్సర్. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక సింహాసనం వేయించి తన తల్లికి సొలొమోను రాజు తన కుడిపార్శ్వంన కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరు? 4 అయిపోయినాయి కదా. ఇప్పుడు చైర్లో వాళ్ళేనా? చైర్లో వాళ్ళు కాదు కదా. ఏబి అయిపోయింది, మళ్ళీ ఏబి తర్వాత చైర్లో వాళ్ళు. ఇప్పుడు ఏ వాళ్ళు? తండ్రి ఇంటి వారి రక్షణకు కారకురాలయ్యే, స్వంత గ్రామస్తులందరి రక్షణకు కారకురాలయ్యే. సొంత ఇంటి వారి రక్షణ కొరకు, తండ్రి ఇంటి వారి రక్షణ కొరకు కారకురాలయ్యింది. ఇంకొక స్త్రీ. ఒకరు తండ్రి ఇంటి వారి రక్షణకు కారణమైనారు, ఇంకొకరు తన గ్రామస్తులందరి రక్షణకు కారణమైనారు. వీళ్ళందరికంటే ఫస్ట్ ఇక్కడ వచ్చింది హ్యాండ్ రైస్. ఓకే, కరెక్ట్. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో రాహాబుని గురించి మనం చూస్తాము. తన తండ్రి ఇంటి వారినందరినీ ఆమె రక్షించుకుంటుంది ఎర్ర దారం కట్టి. సమరశ్రీ యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఆమె తెలుసుకున్నది ఊర్లోకి వెళ్ళి తన ప్రజలకు కూడా చెప్తుంది, దాని ద్వారా వారందరూ రక్షణ పొందుతారు. ఇప్పుడు బి వాళ్ళు. చెరసాల నుండి పేతురు ఎవరింటికి వచ్చినాడు, పౌలు శీలలు ఎవరింటికి వచ్చినారు? 2 ఉన్నాయి, ఒకటి కాదు. మీరు చైర్లోకి వస్తారు. 2 తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. మీరు చైర్లోకి వస్తారా? ఇస్తే నువ్వు చైర్లు లెక్క. ఒకవేళ వీళ్ళు చెప్పకపోతే మీకు ఇస్తాం అవకాశం. మళ్ళీ ఇంకోసారి చెప్పు. చెరసాల నుండి పేతురు ఎవరింటికి వచ్చినాడు, పౌలు శీల ఎవరింటికి వచ్చినాడు? దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఫర్ బి గ్రూప్. చెప్పండి. సలోమి. ఓకే ఓకే. మరియా. సెకండ్ ఆన్సర్ రోడా కాదు. రోడా అక్కడ ఉంటుంది. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి పౌలు శీలస్ ఉన్నారు కదా, పౌలు స్త్రీ ఇంటికి ఎవరింటికి నేమ్స్ మీరు ఎట్లా చెప్తే ఎట్లా? ఈ అమ్మాయికే ఇస్తాం. అయితే మీరు అట్లా గుంపులో చెప్పేసినారు కాబట్టి మీకు ప్రైజ్ రాదు. రా సలోమి. ఒకసారి ఆన్సర్ చెప్పారు దానికి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో పేతురు చెరసాల నుండి యోహాన్ మార్కను మారుపేరు గల యోహాన్ తల్లి అయిన మరియ ఇంటికి వస్తారు. అది అపోస్తుల కార్యం 12:12.
పౌలు శీలలు చెరసాల నుండి వచ్చిన తర్వాత లూదియా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 40 వచనంలో ఇది మనం చూస్తాం. ఇప్పుడు చైర్స్లో ఉన్న వాళ్ళకి ముత్యము కంటే శ్రేష్టమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. చెప్పొద్దు గట్టిగా, చెయ్యెత్తండి, తెలిస్తే చెయ్యెత్తండి. రెండిటికి ఆన్సర్ చెప్పాలి, రెండిటికి. ఇంకొకటి, ముత్యము కంటే శ్రేష్టమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. అది దేనికి ఏదో కూడా అది దేనికి ఫస్ట్ దానికి ఆన్సరా, రెండవ దానికి ఆన్సరా? సరే ఏదైనా పర్వాలా, ఓకే. ఇంకొక ఆన్సర్ చెప్పండి. అది కరెక్ట్. ముత్యము కంటే శ్రేష్టమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు మీరు చెప్పిన గుణవతి అయిన భార్య శ్రేష్టమైందా, అమూల్యమైందా? ఓకే, ఏదన్నా కానీ, ఏదన్నా లేదు, రూతక్క చెప్పాలంటున్నారు. శ్రేష్టమైనదా, అమూల్యమైనదా? ఏ ఆర్ బి? నన్ ఆఫ్ ది అబో, ఆల్ ఆఫ్ ది అబో. చెప్పిందిరా, అమూల్యమైందని చెప్పింది. ఇంకొక ఆన్సర్ అక్క, ఇంకొకటి, లేదంటే ఈ క్వశ్చన్ డిస్క్వాలిఫై. మాకే వస్తుంది. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? ఏ గ్రూప్. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ మళ్ళీ చెప్పు, ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. ముత్యము కంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైంది. ముత్యము కంటే అమూల్యమైనది, అమూల్యమైంది. కరెక్ట్. కర్మేల్ వాళ్ళు చెప్పలేదు. ముత్యము కంటే శ్రేష్టమైనది జ్ఞానం, జ్ఞానం ముత్యము కంటే శ్రేష్టమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దీని రెఫరెన్స్ వచ్చేసి సామెతలు 8వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞానం గురించి ఉంటుంది. గుణవతి అయిన భార్య గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి రావాలి? ఏ వాళ్ళకి రావాలి కదా, వాళ్ళు చెప్పాలి. పాస్ ఆన్ క్వశ్చన్ వీళ్ళు చెప్పారు. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ మార్నింగ్ ఏదైతే మనకు మన బైబిల్ స్టడీ అండ్ వర్షిప్ మెసేజ్ జరిగిందో వాటిలోంచి ఉంటుంది. పెద్ద క్వశ్చన్స్. ఓకే. పరిశుద్ధాత్మని లక్షణాలు 5 అన్నీ చెప్పాలి. అక్కేని చెప్తే అన్నీ చెప్పాలి. మినిమం 5. ఫస్ట్ ఎవరెత్తారు? డైరీ తీయకూడదు, శ్రావణి అక్క. అది చీటింగ్. ఒక నిమిషము, మీ ఇద్దరు చెప్పినారు కదా, ఇంకెవరైనా చెప్తారా? 5 చాలా ఈజీగా ఉన్నాయి. 5 చెప్పమన్నా మా అక్క 11, 12 చెప్పినట్టున్నారు. పరిశుద్ధాత్మల గురించి తక్కువ 7, 8, 9 ఉన్నట్టున్నాయి. చెప్తారక్క? నిన్ను చెప్పనులే ఉండు. అంటే ప్రైజ్ తీసుకున్నారు కదా ఆల్రెడీ. డైరీ ఓపెన్ చేసినావంట, దొంగ. డైరీ మూసే. అట్లా దొంగగా చెప్పి ప్రైజ్ తీసుకోకూడదు, యథార్థంగా తీసుకోవాలి. అక్క చెప్తారా లతక్క? పరిశుద్ధంగా జీవించడం. అబ్రహాం యొక్క పెద్ద దాసుడు, అతన్ని పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా చెప్తా వచ్చినారు. ఆ సాదృశ్యంలో ఏమేం లక్షణాలు, ఏమి కలిగి ఉన్నాయి, ఆత్మ మనలో ఏం జరిగిస్తుంది అనేది చెప్తా వచ్చినారు. అది సరే, ఎవరో ఒక్కరు ఆంటీ చెప్తారా? ఈ అమ్మాయి మిగతా సోఫీ నిలబడి చెప్పు. నో, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ రిలేటెడ్గా మనకి సింపుల్గా చెప్పొచ్చు కదా. స్టార్టింగ్లో ఉన్నాయి ప్రార్థన, దీనత్వం, గుర్తులేవా?
ఓకే గుర్తులేవు అట్లాంటి దీనత్వము ప్రార్థన. ఓకే 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 స్టూడెంట్స్ కదా, అందుకే కష్టమైన చెప్తారు. దా ఇప్పుడు ఎవరికి? బి వాళ్ళకా ఏ వాళ్ళకా? ఓకే. రెబ్కాని సంఘానికి సాదృశ్యంగా చెప్తా వచ్చినారు. సో ఆ లక్షణాలు ఏంటి, సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, పెళ్లి కుమార్తెగా ఉండాల్సిన లక్షణాలు? ఎన్ని చెప్తారు? చాయిస్ మీకే. ఒకటి చెప్తారా? 7 5 అక్క వెంటనే విధేయత చూపడం. Obedience. చాలు 5 అయినాయి. గుడ్. విధేయత చూపడం 2 సార్లు చెప్తా. ఓకే ఇంకేనా? ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి? చైర్స్లో బి అయిపోయింది. బి అయిపోయింది. చైర్స్ అయిపోయింది. ఓకే ఇప్పుడు బి ఆమె మళ్ళీ ఏ బి తర్వాత చేసి ఓకే. ఇప్పుడు ఏ వాళ్ళు? చైర్స్లో వాళ్ళు కాదు, 2 సార్లు అడిగిన తర్వాత చైర్స్లో వాళ్ళు. ఇప్పుడు ఏ వాళ్ళు? ఆదాము హవ్వలకి దేవుడు చర్మపు చొక్కాయల్ని తొలగిస్తా వచ్చారు వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి. మనకు దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇస్తా వచ్చినారు? అందరు చెప్తున్నారు. ఈమె చెప్పిందా? ఓకేరా. ఇప్పుడు బి వాళ్ళు ఆన్సర్ ఒకసారి చెప్పు. రక్షణ వస్త్రములు ధరింపజేస్తా వచ్చినారు. బి ఇదిగో వాళ్ళు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రెఫరెన్స్ అట్లా చెప్పొద్దు. ఎవరు చెప్తుంది అట్లా? లాస్ట్లో చెప్పినారు. అట్లా చెప్పొద్దు. మార్తక చెప్పండి. రిఫరెన్స్ అది ఎక్కడున్నది, ఏ సువార్తల్లో ఉంది, ఏ అధ్యాయము, ఏ వచనం చెప్పాలి. చైర్లో కూర్చున్న వాళ్ళ కింద కూర్చున్నారు కదా ఫీబేనా? ఎవరు చెప్పింది? నీది కాదు ఛాన్స్. సరేరా దా. చెప్పు మానస చెప్పు. జాన్ 1:29 యోహాను సువార్త 1:29. లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరికి? చైర్స్లో ఉన్న వాళ్ళకి. చాలా ఈజీ. జెనసిస్ 24th చాప్టర్లో అడుగుదామా ఇంకా 5 క్వశ్చన్స్? ఎక్క 5 ఉన్నాయి, అడగమా? 5 క్వశ్చన్స్. చైర్స్లో ఉన్న వాళ్ళకి ఆదికాండం 24వ అధ్యాయంలో 4 వ్యక్తుల గురించి అక్క చెప్తా వచ్చినారు. ఆ 4 వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? చెప్పొద్దు, నోరు ఇప్పి చెప్పొద్దు. కింద కూర్చున్న వాళ్ళు ఎవరు కాదు, చైర్స్లో ఉన్న వాళ్ళు. చెప్పినాను, చాలా ఈజీ. చైర్స్లో వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి ఈజీ క్వశ్చన్ ఇచ్చినాము. మీరెవరు మాట్లాడొద్దు, చెప్పొద్దు. అక్క ఆల్రెడీ చెప్పినారు. ఇంకా ఎవరైనా క్వశ్చన్ వినాలి. 24వ అధ్యాయంలో 4 వ్యక్తుల గురించి చెప్తా వచ్చారు. ఆ 4 వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎవరికి సాదృశ్యంగా చెప్పబడతా వచ్చినారు? చైర్స్లో ఉన్న వాళ్ళు. ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి క్లియర్గా ఆన్సర్ చెప్తేనే ప్రైజ్ ఉంటుంది. అక్క చెప్తారా? అప్పటికే షారా రాలేదు. షారా అప్పటికి చనిపోయినారు అక్క. అక్క చెప్తారా? మీరు కాదు,
కరెక్ట్. వెరీ గుడ్.